హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈరోజు కంటెంట్ మనకు రెగ్యులర్గా ఒక శాలరీ పర్సన్ పైన ఎన్ని ట్యాక్సెస్ ఉంటాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు చిన్నగా డిస్కషన్, అంటే ఒక ఇండియాలో మిడిల్ క్లాస్గా పుట్టడమే నెగిటివా అనే విధంగా తయారు చేస్తున్నారు అన్నట్టు. అంటే మిడిల్ క్లాస్గా పుట్టడమే దరిద్రమా, కరెక్ట్గా చెప్పుకుంటే పుట్టడమే దరిద్రమా అనే విధంగా ఉంది వాళ్ళ ట్యాక్సెస్. అంటే మీరు చూశారు కదా, బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ విధంగా ఒక బెనిఫిట్ ఉంది అనేది మీకు ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు నెగిటివ్గానే ఉందన్నా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, రిచ్ పీపుల్స్ బాగానే బతికేస్తారు. అంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఈ చిన్న చిన్న చేంజెస్ పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ఉండిద్ది, ఆ బిజినెస్లో ఏదో విధంగా బెనిఫిట్స్ వస్తాయి, లాసెస్ వస్తాయి, లేకపోతే వాళ్ళకి అంత ట్యాక్స్ ఉండకపోవచ్చు, ఏ విధంగా బెనిఫిట్ ఉండిపోద్ది. మరి మిడిల్ క్లాస్ కంటే బిలో పావర్టీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. ఒక మిడిల్ క్లాస్ వాడికే నెక్స్ట్ కొంచెం లగ్జరీగా బతకాలి అన్న ఆలోచన ఉంటుంది. పూర్ వాళ్ళకి ఎలా ఉండదు, అంటే మేము చేయలేమేమో అనే విధంగా వాళ్ళు ఉండిపోతారు. రిచ్ వాళ్ళకి ఎలా వాళ్ళు లగ్జరీగా ఉండిపోతారు. మిడిల్ క్లాస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం మేము లగ్జరీగా బతకాలి అన్న ఆలోచన లేకుండా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కొనుక్కోవడానికి కూడా భయపడుతున్నాడు. అంటే ఆ రేంజ్ ట్యాక్సెస్ వేస్తే ఎలా చెప్పండి. ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, ఒక లగ్జరీ ఐటెం కొనుక్కుందామన్నా కూడా 28% ట్యాక్స్. అంటే అసలు అది అంత చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు అంటే వీళ్ళ ఉద్దేశం మేబీ, అంటే ఇది కరెక్టా రాంగా ఐ డోంట్ నో, బట్ జస్ట్ నా ఫీలింగ్ అన్నట్టు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అనేవాళ్ళు హై రేంజ్లో బతకూడదు ఇండైరెక్ట్గా. అంటే వాళ్ళు చేస్తుంది అలానే ఉంది. నువ్వు కనుక మిడిల్ క్లాస్ పైన కానీ పూర్ పీపుల్స్ పైన ఫోకస్ చేసి ఉంటే మీరు కొంచెం అన్న వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వాలి. ఈవెన్ మిడిల్ క్లాస్ వాడు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామన్నా కూడా దాని మీద కూడా మీరు ట్యాక్స్ చేస్తున్నారంటే అసలు అది మామూలు విషయం కాదు. ఒక ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళు. అంటే అది మీకు తెలుసు. ఆ జాబ్ వచ్చిన ఆ నెట్ ఏదైతే మనకు శాలరీ వస్తుందో దాని మీద కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాక్సెస్ ఏంటంటే మరీ ఘోరం. అంటే శాలరీ ఇవ్వడమే మీరు ట్యాక్సెస్తో ఇస్తున్నారు. అది కాకుండా ఏదైనా కొంటే ట్యాక్స్, తింటే ట్యాక్స్, పడుకుంటే ట్యాక్స్, తిరిగితే ట్యాక్స్, ఓకే, ఏదైనా లగ్జరీగా బతుకుదామన్నా ట్యాక్స్, బయటికి వెళ్ళి తిందామన్నా ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్లు పెడితే ఇన్వెస్ట్మెంట్ చేసిన ట్యాక్స్, ఇన్వెస్ట్మెంట్ చేసి మీద వచ్చిన ప్రాఫిట్, ఇవన్నీ మాకు శాలరీ నుంచి వచ్చినవి కదా. మీరు డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులే కదా మేము యూజ్ చేసుకుంటుంది. మాకేం ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేసి మేము వాడట్లే కదా. అంటే ఇంత ఘోరం ఉంటుందా? మరి ఇంత ఘోరమా? మాకు బిజినెస్ నుంచి వచ్చిన దాంట్లో వాడేసుకోవాలా? ఇప్పుడు బిజినెస్ వచ్చిన వాళ్ళు ఏందో ట్యాక్సెస్ ఎగ్గొట్టడానికి చాలా వేస్ ఉన్నాయి. కానీ శాలరీ ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్ని ట్యాక్సెస్ వేస్తే వాడికి బతకడానికి కష్టమయ్యే రోజులలో నువ్వు 30% ట్యాక్స్ తీసేసుకొని కూడా నువ్వు మళ్ళీ 30%, 28% ట్యాక్స్ వేసేస్తుంటే వాళ్ళు ఎలా బతకాలి అన్న ఆలోచన మీకు నాకైతే. సరే, మీ దేశం కోసం హెల్ప్ చేయట్లేదంటే చేస్తున్నాం కదా, 30% ఇస్తున్నాం కదా. మేము 30% కడుతుంటే మీరు మాకు ఎక్కడ బెనిఫిట్ చూపిస్తున్నారు? ఒక ఎంప్లాయీ, నేననే కాదు, ఒక శాలరీడ్ పర్సన్ 30% ట్యాక్స్ పే చేస్తుంటే వాడికి నువ్వు ఏ విధంగా ఈ బెనిఫిట్ నీకు చూపిస్తున్నా అనేది ఒక్కటి చూపెట్టండి. మీకు ఏ బెనిఫిట్ చూపిస్తున్నారు మాకు మీరు? అసలు అంటే నిన్న వాళ్ళ బడ్జెట్ చూసిన తర్వాత అలా అనిపించేసింది. అంటే మరి ఘోరం కదా. 30% తీసుకో, నాకు ఫ్రీ ఎడ్యుకేషనా, లేకపోతే మా పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషనా, ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నా వాళ్ళ పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషనా, లేకపోతే వాళ్ళకి ఫ్రీ హాస్పిటల్లా, ఏమి ఇవ్వనప్పుడు మేము ఎందుకు కట్టాలి నీకు 30%? మళ్ళీ ఆ 30% కడతా, సరే అక్కడికి అయిపోయిందా? రిమైనింగ్ ఎక్కడైనా కట్టకుండా వదిలేస్తున్నారా? లేదు. ఈ 30% కట్టిన తర్వాత వచ్చిన అమౌంట్ మీదనే మళ్ళీ కడుతున్నాం. అంటే మేము ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఆల్రెడీ 30 తీసుకుంటున్నారు మీరు. అంటే ఇంకా 70 ఉన్నాయి. 70లో ప్రతి దానిపైన ట్యాక్స్ వేసేస్తే అంటే మీరు ఒక 50 to 60 రూపీస్ మీరు తింటే మేము 30 to 40 రూపీస్ మేము తింటున్నాం. అంటే మేము ఇంత టైం పెట్టి ఇంత స్ట్రెస్ క్రియేట్ చేసుకొని రాత్రింబవళ్ళు ఫ్యామిలీ అనేది, పర్సనల్ లైఫ్ అనేది లేకుండా మేము కష్టపడి చేస్తుంటే మీరు ఫ్రీగా 50-60 రూపీస్ తింటున్నారు. అంటే మీరు మాకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేశారు, దానికోసమే కదా 30% కడుతున్నాం. మరి మళ్ళీ ఇంకా ఏంటి? అసలు మీకు కూడా ఇలా అనిపిస్తే చెప్పండి. అంటే కొన్నిసార్లు చూస్తే నవ్వు వస్తుంది అన్నట్టు. అంటే మనం అప్పుడు పుట్టలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇన్ని ట్యాక్స్లు వేసారో లేదో కూడా మనకు తెలియదు. మేబీ నీ మాట్లాడిన తప్పో రైటో తెలియదు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయని చూపిస్తాం మీకు ఒకసారి. అంటే అసలు కొంచెమన్నా ఎవరికి మనం ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళు మిడిల్ క్లాస్ వాడు బతకడమే కష్టం ఉన్న రోజులలో నేను ఇన్ని ట్యాక్స్లు వేస్తే వాడు ఫ్యూచర్లో బతకడం ఎలా
అసలు లేదు. అంటే వాడు జస్ట్ నువ్వు ఎలా ఉంటున్నావో అలానే బతుకు, నువ్వు ముందుకు రాకూడదు, నువ్వు ముందు ఒక స్టెప్ వేయకూడదు, నీ లగ్జరీ లైఫ్ ఉండకూడదు అనేది మరి ఘోరం. సరే ఓకే, ఇప్పుడు వీడియోలోకి వస్తే స్టార్ట్ చేశా. సో వాట్ ఆర్ యువర్ వ్యూస్? మీ వ్యూస్ బడ్జెట్ పైన కామెంట్ చేయండి. మీ ట్యాక్సెస్ మంచిగా అనిపిస్తే ఓకే, నేను సాటిస్ఫైడ్, నాకు చాలా బాగున్నాయి అంటే. నేనైతే సాటిస్ఫైడ్ కాదు, ఎందుకంటే నా ఒక్కని కోసం కాదు, అందరి కోసం ఆలోచిస్తే మాత్రం ఘోరం ఉండిద్ది. సో ఇక్కడ చూడండి, గెట్ శాలరీ వచ్చింది 2 రోజులలో అయిపోద్ది. గెట్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత 15 lakhs పైన ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. సో వాళ్ళు ఏం చేయాలి, 30% ట్యాక్స్ కట్టేసేయాలి. ఓకే, 15% వచ్చింది, 15 lakhs వచ్చింది అంటే స్లాబ్స్ ప్రకారం. సో స్లాబ్స్ ప్రకారం ఎంతో కొంత వస్తుంది. 30% స్లాబ్లో ఉన్నాం అనుకోండి, దాంట్లో నుంచి వచ్చింది. సో వాట్ విల్ యూ డూ విత్ రిమైనింగ్ మనీ? సో దాంతో మనం మిగిలిన దాంతో ఏం చేయాలి? 30% పోయిన తర్వాత ఇంకేముండదు, 70%. దాంట్లో నువ్వు కనుక నువ్వు కనుక స్టాక్ మార్కెట్ సైడ్ వచ్చేసి నేను ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటా అంటే దానికి కూడా గేట్లు మూసేశారు. సో డూ యూ మేక్ మనీ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్? నువ్వు ఈ అమౌంట్ ఏదైతే వచ్చిందో దాన్ని నువ్వు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేసుకున్నా, దాంట్లో నీకు డబ్బులు వస్తే దాని మీద కూడా నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే, ఇంకో ముచ్చటే లేదు. ఎస్, డిడ్ యూ మేక్ ఇట్ క్విక్లీ? నువ్వు కనుక దీంట్లో మళ్ళీ 2 పెట్టారు అంటే నువ్వు ఇమ్మీడియట్గా డబ్బులు సంపాదిస్తున్నావా, కొంచెం లేట్గా డబ్బులు సంపాదిస్తున్నావు. నేను ఎట్లా డబ్బులు సంపాదించుకుంటా, నీకెందుకు? అసలు ఘోరం. అంటే సరే, నువ్వు తీసుకునే వల్ల కొంచెం తీసుకోవాలి, మరి ఇంత దారుణం కదా. సో డిడ్ యూ మేక్ ఇట్ క్విక్లీ? ఎస్. దీంట్లో కూడా ఒకవేళ తొందరగా డబ్బులు సంపాదిస్తే పే 20% ట్యాక్స్. ప్రీవియస్గా 15 ఉండేది, ఇంకో 5% పెంచేసింది పెద్దమ్మ. ఓకే, పే 20% ట్యాక్స్ కట్టేయి, నువ్వు ఇంకో ముచ్చటే లేదు, నువ్వు కట్టాల్సిందే. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ లేదా అంటే షార్ట్ టర్మ్లో రావట్లేదు, ఒక 1 year తర్వాత వస్తున్నాయి నాకు డబ్బులు అని అనుకుంటే దానికి కూడా కట్టాలి. నేను వదిలిపెట్టా, నేను ఇప్పుడు 12.5% చేసిన, అంటే ప్రీవియస్గా 10% ఉండే. చూడండి అసలు ఎంత దారుణమో. అంటే అడిగే వాళ్ళు లేరు. ఫస్ట్ ఒక అపోజిషన్ గట్టిగా ఉండి అడిగే వాళ్ళు లేక ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అయిపోతున్నారు. ఆ తర్వాత డిడ్ యూ మేక్ మనీ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్? నో, కీప్ యువర్ లాసెస్. సో నువ్వు కనుక మనీ సంపాదించకపోతే నీ లాసెస్ నువ్వు తీసుకో. మరి ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు లాసెస్ ఎందుకు తీసుకోవు నువ్వు? ఓకే, లాసెస్ ఎందుకు తీసుకోలేరు మీరు? మాకు లాసెస్ మీద కూడా డబ్బులు ఇచ్చేయండి. దాంట్లో కూడా ఒకవేళ లాస్ మీరు షార్ట్ టర్మ్లో అయ్యారా, 20% రిటర్న్ ఇవ్వండి. లాంగ్ టర్మ్లో అయ్యారా, 12.5% రిటర్న్ ఇవ్వండి. సో ఇది ప్రాఫిట్ తీసుకున్నప్పుడు లాస్ కూడా మీరు తీసుకొని మాకు రివర్స్లో ఇవ్వాలి కదా. 12 అంతే, సేమ్. మీరు లాంగ్ టర్మ్లో మాకు డబ్బులు, మీరు ప్రాఫిట్ వస్తే ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారో లాస్ వస్తే కూడా అంతే పర్సెంటేజ్ ఇచ్చేయండి. సో మాకు కూడా ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇంకెక్కువగా. సో లేదు, రోజు ఎవరమైనా స్పెండ్ చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి గ్రాసరీస్ కొనడమా, ఇల్లు కొనడమా, ప్రాపర్టీ కొనడమా, హాస్పిటల్కా, వీటన్నిటికీ సో స్పెండ్ చేస్తూనే ఉంటాం. దాంట్లో చూస్తే వాట్ కైండ్ ఆఫ్ స్పెండ్స్, దాంట్లో కూడా ఎలాంటి స్పెండ్ చేస్తున్నావు. సో అంటే ఇదే చెప్తున్నా కదా, ఒక మిడిల్ క్లాస్ వాడు హై రేంజ్లో బతకూడదు అంటే బతకూడదు అంతే. ఇక్కడ బేసిక్ నీడ్స్ ఉంటాయి, బేసిక్ నీడ్స్కే 12% తీసుకుంటున్నావు. జస్ట్ బేసిక్ నీడ్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ 30% ట్యాక్స్తో వచ్చిందా, నీకు వచ్చేదే 70%. దాంట్లో ఇంకో 12% తీసేసుకున్నావు అంటే 52% అయిందా? లేదు, కొంచెం కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ కార్లు కానీ ఏమన్నా మంచిగా ఫ్యాన్సీ, నీకు కొంచెం లగ్జరీ లైఫ్ బతుకుదామని అనుకుంటే అట్లా నువ్వు బతకూడదు. 18% ట్యాక్స్ కట్టి బతుకు. నువ్వు జీవన విధానం కూడా నువ్వు బతకడం అనేది సింపుల్గా బతకూడదు, నాకు ట్యాక్స్ కట్టి నువ్వు బతకాలి అంటే మన బతుకులు కూడా డిసైడ్ చేస్తున్నారు ఈ పొలిటీషియన్స్ కానీ గవర్నమెంట్ కానీ, ఒక మనిషి బతుకు కూడా. సో ఇక్కడ ఒకవేళ ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత, 50% అయిందా, 48. లేదు, నువ్వు కొంచెం లగ్జరీ బతకాలి, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఒక విల్లా కొనుక్కోవాలి, మంచిగా అందరితో పాటు నేను రిచ్ పీపుల్తో పాటు సమానంగా ఉండకూడదు. నువ్వు ఉండాలి అంటే 28% ట్యాక్స్ కట్టు. ఇక్కడ వచ్చిందే 30%, దాంట్లో మళ్ళీ ఒక 30% కట్టు, 28 అంటే 60% అయిందా మన డిస్కషన్, అంతే కదా. సో ఇలా ఉందన్నట్టు. అంటే కరెక్ట్ కాదు. మనం ఇండియాలో మనం టాప్, ఒక వరల్డ్లో మనం టాప్కి వెళ్తున్నాం కరెక్టే, కానీ వాట్ అబౌట్ మిడిల్ అండ్ పూర్ క్లాస్? వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కొంచెమని ఉండాలి కదా. వాళ్ళకి ఏం చేస్తున్నావు? రైస్ బ్యాగ్ ఇప్పుడు కొనాలి అంటే మినిమం 50 to 60 రూపీస్ అయింది కేజీ. అంటే మీకేమో పెరుగుతూనే పోతూ ఉంటాయి, ఒక ప్రోడక్ట్
₹50 to ₹60 పెట్టి ఒక కేజీ రైస్ బ్యాగ్ కొనుక్కొని తినాలి జనాలు. కానీ మీరు మాత్రం వీటిని తగ్గించరు. మీరు మాత్రం మీరు సంపాదించిన దాంట్లో మీకు ఇష్టం ఉన్నట్టు మీరు ఇష్టం ఉన్నట్టు పెంచుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, నేను 2014-15 బీటెక్ చేస్తున్న టైంలో కాటన్ తీసుకెళ్ళి అమ్మేవాడిని. అప్పుడున్న 6,000 క్వింటానికి 6,000 ఉన్న కాటన్ ఇప్పటికి 6,000 ఉంది. వేసుకునే బట్టలు 3-4 టైమ్స్ అయినాయి. ఓకే, దానికి ఇచ్చే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా 3-4 టైమ్స్ అయినాయి. మీరు మాత్రం వాటి సీడ్స్ వాల్యూ కూడా పెంచుకోవచ్చు, కానీ కాటన్ వాల్యూ కానీ వాడు రైతు అమ్మే వాల్యూ మాత్రం ఏ రోజు పెంచలేదు మీరు. అసలు అంటే ఎందుకు ఇంత మరి ఘోరంగా తయారు? ఇండస్ట్రీ వాళ్ళైతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రీఛార్జ్లు పెంచుకోవచ్చు అన్నట్టు, 20%, 25% మీ హైక్ మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న అసలు డిఫరెంట్ థింగ్ అన్నట్టు. బిజినెస్ వాళ్ళకి ప్రాఫిట్ లాస్ అయినా వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఆలోచించండి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఓన్లీ శాలరీల మీదనే చాలా వరకు బతికే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు కొంచెం బెనిఫిట్స్ క్రియేట్ చేయండి. 30% ట్యాక్స్ కట్టే వాళ్ళకైనా బెనిఫిట్స్ క్రియేట్ చేయండి. మీరు 30% ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా బెనిఫిట్స్ క్రియేట్ చేయనప్పుడు వాడికి ఎందుకు వస్తుంది అంత ఇంట్రెస్ట్? ఏ బెనిఫిట్ లేకుండా నేను నీకు ఎందుకు కట్టాలి? 30 కాదు కదా, మళ్ళీ స్పెండ్ చేసినా కూడా సరే మీరు 30% కడుతున్నావు కదా, ఈ స్పెండింగ్ మీద నీకు ట్యాక్స్ లేదు, నీకు ఒక కార్డు ప్రొవైడ్ చేస్తాం, 30% కట్టే వాళ్ళకి ఒక కార్డు ప్రొవైడ్ చేస్తాం, ఈ కార్డు మీరు యూజ్ చేసుకోండి, దీని మీద మీకు స్పెండింగ్ మీద ట్యాక్సెస్ ఉండవు అనేది ఎక్కడని చూపెట్టారా? మీ పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే మీకు ట్యాక్స్ ఉండదు, మీరు హాస్పిటల్కి వెళ్తే ట్యాక్స్ ఉండదు, లేకపోతే మీరు ఏమన్నా ఇల్లు కొనుక్కోవడానికి మెటీరియల్ కొనుక్కుంటే మీకు ట్యాక్స్ ఉండదు, చూపెట్టారా ఏదన్నా? లేనప్పుడు ఎందుకు మీకు 30% ఎందుకు కట్టాలి? ఓకే, మనం ఎంత డిస్కస్ చేసినా వాళ్ళు చేసుకోండి, ఒకటే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, జై హింద్. అండ్ ఫైనల్ వర్డ్ అంటే ఇది ఎవరు నెగిటివ్గా తీసుకోకూడదు. మేబీ ఇండియా గ్రోత్కి యూజ్ అవుతుంది, గ్రోత్కి యూజ్ అవ్వడం పెద్ద మ్యాటర్ తర్వాత అది. ఓకే, మినిమం నీడ్స్, ఒకడు తినడానికి తిండి కూడా లేనప్పుడు ఇండియా ఎంత గ్రోత్ అయినా అది దేనికి యూజ్ అవ్వదు కదా. ఓకే, అందరం బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు మంచిగా ఉండాలి, అందరు ఈక్వల్గా కొంచెమైనా డెవలప్ అవ్వాలి. శాలరీ మీద బతికే వాళ్ళకు కూడా చాలా కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి. థ్యాంక్ యూ, జై హింద్.